డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫిట్నెస్ మెంటర్ అండ్ లైఫ్ కోచ్ అనుప్రసాద్. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నాను? ఫైన్ అండి. అను మామూలుగా పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాక బాధ్యతలు బాగా తెలుస్తాయి. పిల్లలు పుట్టాకనే మనకు అసలు ఇంకా ఎక్కడ లేని బాధ్యతలన్నీ మన నెత్తి మీద పడి చాలా మొయ్యాల్సి వస్తుంది. అయితే ఒకప్పుడు చక్కగా పేరెంట్స్ ఒక నలుగురిని 5 మందిని అలా కనేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరిని కనడమే గగనం అయిపోతుంది. అంటే కన్న తర్వాత పిల్లల్ని బాధ్యతగా పెంచడం పెద్ద టాస్క్ అయిపోయింది. ఒక్క పిల్లల్ని కూడా అదే ఉంది పరిస్థితి. అందుకు పిల్లల్ని ఇంకెక్కువ మందిని కనాలంటే కొంచెం భయపడుతున్నారు. అప్పట్లో చూసుకుంటే 1980 కానీ 90s లో కానీ చాలా అంటే రిలాక్స్గా ఉండేవాళ్ళు పేరెంట్స్. స్కూల్కి పంపించినామా హాయిగాను. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. సో అంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్ని పట్టుకోవడం భరించలేకపోతున్నాం. సో అప్పటి తల్లిదండ్రుల బాధ్యతగా ఇప్పుడు తల్లిదండ్రులకు లేదు అంటే ఇప్పుడు జనరేషన్ మారింది, టెక్నాలజీ అంతా చాలా అడ్వాన్స్డ్ గా ఉంది కాబట్టి వీళ్ళని పట్టుకోలేకపోతున్నామా? సో ఎక్కడ లోపం వస్తుంది? దీన్ని మనం ఏమైనా సరిదిద్దగలమా? యాక్చువల్ గా రెండు వైపులా టెక్నాలజీ వైపు చాలా డెవలప్ అయిపోయింది. అంటే పూర్వం కూడా లేడీస్ జాబ్స్ చేసేవారు అంటే అప్పుడు జాబ్ చేసేటప్పుడు టైమింగ్ మనం అంటే టీచర్ గా చేయడము అట్లా ఏమైనా అలాంటి జాబ్స్ ఎంచుకునేవారు అనమాట. అంటే హస్బెండ్ గాని పిల్లలు గాని ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి అవైలబుల్ గా ఉండేలాగా ఉండేవారు. అప్పుడు మనకి గ్రాండ్ పేరెంట్స్ కూడా ఇంట్లో ఉండేవారు కాబట్టి వాళ్ళు కూడా పిల్లల మీద చూసుకుంటూ ఉండేవారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని. అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి అప్పుడు పిల్లలు ఏంటి అంటే అప్పుడు 5 మంది పిల్లలు ఉండేవారు. అంటే 4, 5 అలా పెద్ద పిల్లలే చిన్న పిల్లల్ని పెంచేసేవారు. తల్లిదండ్రులకు కొంచెం బాధ్యత అనేది అంత ఎక్కువ ఉండేది కాదు, తగ్గిపోయేది. అప్పటికి ఇప్పటికి పిల్లలకి పేరెంట్స్ కి మధ్యన డిస్టెన్స్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. అప్పుడు మనకి పేరెంట్స్ అంటే ఒక భయం భక్తి ఉండేది. తండ్రితో మాట్లాడాలంటే మనం ప్రోగ్రెస్ కార్డు పట్టుకెళ్ళి సైన్ చేయించుకునే టైంకి వెళ్ళే వాళ్ళం. అది కూడా ఆయన మూడు బాగుంటే చేయించుకునే, రికమెండేషన్ లో చేయించుకుంటూ అమ్మ ద్వారా. అంటే తండ్రి అంటే భయం ఉండేది, తల్లి అంటే గౌరవం ఉండేది. ఇప్పుడు పిల్లలకి అది లేదు అసలు. ఈ టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో అంతలా పిల్లలు చెడు మార్గాన్న అంటే వాళ్ళకి ఈజీగా అవైలబిలిటీ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఈ ఇంటర్నెట్స్ అవన్నీ చాలా అవైలబుల్ ఉన్నాయి కదా వాళ్ళకి. దానికి తోడు స్టడీస్ కూడా ఆన్లైన్ లో చదవడము. అంటే మనం ఇంటర్నెట్ ని మంచిగా ఉపయోగించుకుంటే మంచిగా, చెడుగా ఉపయోగించుకుంటే చెడుగా మార్చేస్తుంది. దాని మీద మనకి పేరెంట్స్ ఏంటంటే పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు మొబైల్స్ లో ఏం చేస్తున్నారు ఏంటని. పూర్వకాలంలో అందరూ ఒకే దగ్గర ఉండేవారు, భోజనం అందరూ కలిసి చేసేవారు. అప్పుడు మనకి మొబైల్స్ అవి ఏం లేవు కాబట్టి మనకు మాట్లాడుకునేవాళ్ళు, మనసు విప్పి ఒకళ్ళు మాట్లాడుకునేవారు. రిలేషన్షిప్స్ బాండింగ్ అనేది చాలా బాగుండేది. ఇప్పుడు అది లేదు. అందరూ కలిసి కూర్చున్న మెకానికల్ గానే ఎవరి మొబైల్లో వాళ్ళకి వెలుగుతూ ఉంటారు, ఎవరి మొబైల్లో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అసలు ఇదనేది లేదు, బాండింగ్ అనేది లేదు, ప్రేమలు అనేవి లేవు. హస్బెండ్ ఒక మొబైల్ పట్టుకుంటాడు, పిల్లం ఒకటి పట్టుకుంటది, పిల్లలు ఒక మొబైల్ పట్టుకుంటారు. మళ్ళీ పిల్లలకి ఏంటంటే ఓవర్ ప్యాంపరింగ్. మనకి చిన్నప్పుడు అది ఉండేది కాదు. భయంతో కూడిన భక్తి ఉండేది కానీ మనకి ప్యాంపరింగ్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు పిల్లల మీద విపరీతమైన ప్యాంపరింగ్ పెంచుకుని వాళ్ళు ఏం చేసేసుకుంటారు, మనం ఏమంటే వాళ్ళు సూసైడ్లు చేసేసుకుంటారా, ఏం చేసేసుకుంటారా అని మనమే భయపడిపోతున్నాం. టీచర్స్ వాళ్ళని కొంచెం మందలిస్తుంటే టీచర్స్ మీద ఫైటింగ్ చేయడానికి పేరెంట్స్ వెళ్తున్నారు చాలా వరకు. సో ఇవన్నీ కూడా చాలా రీజన్స్. అప్పటికి ఇప్పటికీ కంపారిజనే లేదు. ఎందుకంటే 70s లో ఒకలా ఉంది, 80s లో ఒకలా ఉంది, 90s లో ఆధునీకరణ అనేది చాలా డిఫరెంట్ వేలో వెళ్తా ఉంది. సొసైటీ అలాగా ట్యూన్ అయిపోయింది, అలా మారిపోతున్నారు. అప్పట్లో అన్ని జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి ఆ బాండింగ్ డిఫరెంట్ గా ఉండేది, ఆ కేరింగ్ అనేది డిఫరెంట్ గా ఉండేది. ఇప్పుడైతే అది లేదు. పిల్లలు సమాధానాలు చెప్పడం ఏంటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పేది వినడానికి విసుగు పిల్లలకి. అసలు పూర్తిగా కూడా వినట్లేదు, మనం చెప్పే మాట వినట్లేదు. అమ్మ ఇదే అంటది అదే అంటది. పూర్వం కాలంలో పిల్లలు అమాయకంగా ఉండేవారు, ఇప్పుడు పిల్లలు అస్సలు అమాయకంగా మాత్రం లేరు. మనం పేరెంట్స్ ఆ టైంలో మనకి చందమామ చూపిస్తే అది ఉందని నమ్మేవాళ్ళం. మనం చెడు పనులు ఏమైనా అబద్ధాలు ఆడొద్దు, చెడ్డ పనులు చేయొద్దు, దేవుడు అనేవాడు శిక్షిస్తాడు అని మనకి పేరెంటింగ్ జరుగుతూ ఉండేది. మన గ్రాండ్ పేరెంట్స్ కానీ మనం తప్పు చేస్తే దేవుడు అనే
దేవుడు ఉన్నాడు లేడు అనేది డిఫరెంట్. ఒక శక్తి అనేది మనం నడిపిస్తుంది. ఆ శక్తి మనని పనిష్ చేస్తుంది. మనకి చిన్నప్పుడు చెప్పేవారు గుర్తుందా, మనం ఏమైనా తప్పులు అబద్ధాలు ఆడితే మీరు మిమ్మల్ని నూనెలో వేసి వేపుతారు అనేవారు, అవునా కదా? ఇప్పుడు పిల్లలకి చెప్తే నమ్ముతారా చెప్పండి? అస్సలు అంత అమాయకంగా మనం పేరెంట్స్ మాట వినేవాళ్ళం, నమ్మేవాళ్ళం. ఇప్పుడు అది లేదు, అంత అమాయకత్వంగా లేరు పిల్లలు. దట్టు ఇప్పుడు చిన్న క్లాస్ నుంచి లవ్ అనేది, అప్పట్లో అసలు లవ్ ఎక్కడ ఉండేది? ఇప్పుడు ఒక ఫస్ట్ స్టాండర్డ్ యూకేజీ పిల్లలు కూడా ఒకలాగా బిహేవ్ చేస్తున్నారు. చాలా డిఫరెంట్. లవ్వులేంటో, స్కూల్ ఏజ్ పిల్లలకి లవ్వులేంటో, ఎక్కడ లోపమా అనేది అసలు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా వరకు పిల్లలు పాడైపోయారు. ఈ సోషల్ మీడియాలో కూడా ఏంటంటే పిల్లలు ఎంత చదువు వరకు నెట్ ను ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకోవాలి. అలాంటి చూడకూడని వెబ్సైట్స్ ఏమైనా ఉన్నా దాని మీద గవర్నమెంట్ అనేది తప్పకుండా బ్యాన్ చేయాలి. అది పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, పిల్లలు ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఇండివిజువాలిటీ అనేది చాలా ఎక్కువైపోయింది. పిల్లలకి మనకి ప్రైవసీ ఇచ్చేస్తున్నాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూముల్లో తలుపులు వేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. మనం అందరం కలిసి ఒక రూఫ్ కింద ఉండేవాళ్ళం. ఒకళ్ళు మనం ఏం చేస్తున్నాం అంటే కలిసి అందరికి కనిపిస్తా ఉండేది, విజువల్ గా ఉండేది. పేరెంట్స్ కి మనం చదువుకుంటున్నా విజువల్ గా ఉండేది, ఏదైనా విజువల్ గా ఉండేది. ఇప్పుడు అది లేదు. ఎవరి రూమ్ లో వాళ్ళు తలుపు వేసి కూర్చుంటున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు ఎవరికి తెలుస్తుంది? ఈ చూడకుండా చూడడం అవన్నీ కూడా గవర్నమెంట్ దాని మీద కొంచెం నిఘా పెట్టి అవి బ్యాన్ చేయడం ఇలాంటివి చేయాలి. అండ్ స్కూల్ స్టేజ్ నుంచే అందరూ చెడిపోతున్నారని నేను అనట్లా. 50% చెడిపోయినా చెడిపోయినట్లే, అంతే కదా. స్కూల్ స్టేజ్ నుంచి డ్రగ్స్, ఆ డ్రగ్స్ వలన వాళ్ళ మైండ్ ఏం చేస్తుంది, ఆ క్షణం ఏం చేస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది విచక్షణ కోల్పోతున్నారు. ఇప్పుడు పూర్వకాలం మన టైంలో ఒక అబ్బాయి ఎవరైనా మన ఇష్టపడ్డాడు అంటే వాడు సైకిల్ అరిగిపోయేది. మన ఇంటి చుట్టూ సంవత్సరాలు తిరిగినా సరే మనకి అంటే మనకి సొసైటీకి భయపడే వాళ్ళం, ఇంట్లో పేరెంట్స్ కి భయపడే వాళ్ళం, అన్నదమ్ములకి భయపడే వాళ్ళం, పక్కింటి వాళ్ళు ఏమంటారు, రోడ్డు మీద చూసిన వాళ్ళు ఏం చెప్తారు ఇంట్లో అని మనం భయభక్తులతో మనం అసలు అలాంటి జోలికి వెళ్ళే వాళ్ళం కాదు. ఇప్పుడు స్కూల్స్ లోనే లవ్లు, ఒకళ్ళని వదిలేస్తే ఇంకొకళ్ళని వదిలేస్తే ఇంకొకళ్ళు. అది అలాగా ఇది మారిపోయింది. ఈ జనరేషన్ మారిపోయింది. దీనికి ఏమైనా సరే ఈ పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు కూడా మాట అనేది వినాలి. కరెక్ట్. ఏంటంటే ఫస్ట్ థింగ్ పేరెంట్స్ చాలా అబ్జర్వేషన్ చేయాలి, చాలా టైం పిల్లలకి ఇవ్వాలి. యాక్చువల్ గా పిల్లలకి అంత టైం ఇవ్వాలంటే అవసరాలు అలా ఉన్నాయి. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోవడం, వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడితే గానీ పని చేయలేని పరిస్థితి, పిల్లలకి సరైన ఎడ్యుకేషన్ గానీ, వాళ్ళకి కంఫర్ట్స్ గానీ, ఇవన్నీ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడవలసి వస్తుంది. పని పిల్లల మీద వదిలేస్తున్నాం. పని పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ మొబైల్స్ లో వాళ్ళు బిజీగా ఉంటారు. సో పిల్లలు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి ఖయాలు కూడా ఉండదు, వాళ్ళు దాని మీద దృష్టి కూడా పెట్టరు. సో పరిస్థితుల వల్ల పేరెంట్స్ ఇద్దరు బిజీ అవ్వడం, ఇది కూడా ఒక రీజన్ ఉంది. అంటే ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఏంటంటే హైఫై, అటు కొంతమంది ఇలా ఉంటున్నారు, కొంతమంది అలా ఉంటున్నారు. డ్రింకింగ్, స్మోకింగ్, సోషలైజేషన్ ఇవన్నీ పేరెంట్స్ కూడా చేస్తున్నారు. అంటే లేడీస్ కూడా చేస్తున్నారు. నా కళ్ళతో నేనే చాలా మందిని చూసిన. దానివల్ల పిల్లలు ఈజీగా చెడిపోతారు. సో ఇవన్నీ కూడా రీజన్స్. అందుకని మనం పెర్ఫెక్ట్ గా ఉండి పిల్లల్ని పెర్ఫెక్ట్ పేరెంటింగ్ చేస్తే కొంచెమైనా మార్పు అనేది వస్తది. గవర్నమెంట్ ప్రతిదీ గవర్నమెంట్ చేయలేదు. మన ఈ పోలీస్ వాళ్ళు అంటే ఎక్కడ చేయగలరు? మన రక్షణ మనమే చూసుకొని మన బాధ్యత అది. పిల్లల్ని మనం కాపాడుకోవాలి అంటే మనమే, మన బాధ్యత మానిటర్ చేయడం ఒకటి, మన రూట్స్ ని ఎప్పటికప్పుడు పిల్లలకి తెలియజేయడం ఒకటి, ఇవన్నీ చేయాలి. అంటే పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు అలాగా. ఇప్పుడు కొంతమంది పిల్లలు యుఎస్ లో ఎడ్యుకేషన్ చేసి మమ్మీ మదర్ ఫాదర్ కొంచెం ఏజ్ కి వచ్చేసారు, వాళ్ళని కేర్ చేయాలని వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే అంటున్నా, ఇలాగా ఉన్నారు, అలాగే ఉన్నారు. కాకపోతే బాగున్న వాళ్ళని మనం పెద్దగా పట్టించుకోవడం అవసరం లేదు. వాళ్ళు బాగలేని పిల్లల్ని మనం పట్టించుకోవాల్సి ఉంటుంది. ఈ మద్యపానం అనేది, స్మోకింగ్ అనేది, డ్రగ్స్ అనేది, ఇలాంటి వాటి మీద అవగాహన, దాని వలన హెల్త్ ఎలా పాడైపోతుంది, చిన్న ఏజ్ లోనే ఎలా హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్నారు, ఎంత లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, ఇవన్నీ పిల్లల గురించే కదా మనం బతికేది. సో పిల్లలకి ఇవన్నీ కూడా చెప్తూ ఉండాలి. అలాగా కొంచెం మార్పు తీసుకురావాలి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.